సూర్యాపేట పట్టణంలోని 17వ వార్డు చింతల చెరువు నందుగల శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం యొక్క అభివృద్ధి విస్తరణ పనులను శుక్రవారం ప్రారంభించడం జరిగింది. ఎన్నో ఏళ్లుగా ప్రజలందరూ ఆకాంక్షిస్తున్నట్టు ఆంజనేయ దేవాలయ ప్రాంత విస్తరణకు సంబంధించి గుడి వెనుక భాగంలో గల 65 చదరపు గజాల విస్తీర్ణం కలిగిన స్థలాన్ని దాతలు మరియు ప్రజల చందాలతో స్థలాన్ని ఖరీదు చేసి తదనంతరం దేవాలయ ప్రహరీ గోడ నిర్మాణానికి సోమవారం ముగ్గు పోసే శుభ కార్యక్రమాన్ని ప్రజలందరి సమక్షంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సూర్యాపేట పట్టణంలోని 17వ వార్డు చింతల చెరువు నందుగల శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం యొక్క అభివృద్ధి విస్తరణ పనులను శుక్రవారం ప్రారంభించడం జరిగింది. ఎన్నో ఏళ్లుగా ప్రజలందరూ ఆకాంక్షిస్తున్నట్టు ఆంజనేయ దేవాలయ ప్రాంత విస్తరణకు సంబంధించి గుడి వెనక భాగంలో గల 65 చదరపు గజాల విస్తీర్ణం కలిగిన స్థలాన్ని దాతలు మరియు ప్రజల చందాలతోటి స్థలాన్ని ఖరీదు చేసిన తదనంతరం దేవాలయ ప్రహరీ గోడ నిర్మాణానికి నేడు ముగ్గు పోసి శుభ కార్యక్రమాన్ని ప్రజలందరి సమక్షంలో నిర్వహించడం జరిగిందని, ఈ కార్యక్రమంలో వార్డు తాజా మాజీ కౌన్సిలర్ చింతలపాటి భరత్ మహాజన్, గుడి ధర్మకర్త బాల్తా కుమారస్వామి, మాజీ కౌన్సిలర్స్ బైరబోయిన శ్రీనివాస్, కరుణాకర్, గుడి కమిటీ పెద్దలు భువనగిరి నరసయ్య, వార్డు పెద్దలు బైరబోయిన జోగయ్య, ఐతకోని సైదులు, శిరంశెట్టి సైదులు, రేగట్టి లింగయ్య, రేగట్టి సైదులు, రేగట్టి శంకరయ్య, రేగట్టి సైదులు, ఫైనాన్స్ కోడదల భిక్షం, అల్వాల యాదయ్య, వీరయ్య, రమేష్, సురేష్, శివరాత్రి శంకర్, కుంచం నరేష్, బైరబోయిన రాజు, కల్పగిరి రాంబాబు మరియు తదితర పెద్దలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.